లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు కారు మబ్బుల్ని పక్కకు జరుపుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న ఒక దోపిడీ గురించి చెప్దామని మీకు వీడియో చేస్తున్నా. ఈ దోపిడీ మహా పెద్ద దరిద్రమైన దోపిడీ. చాలా చాలా దారుణంగా నన్ను మోసం చేశాడు ఫ్లిప్కార్ట్ వాడు. ఎంత దారుణం అంటే ఇది నాకు జరిగింది, చాలామందికి జరగకుండా ఉండటం కోసం వీడియో చేస్తున్నా. నాకు జరిగిన విషయం ఏంటి అంటే, నేను ఫ్లిప్కార్ట్లో ఒక అద్దరిపై ప్యాంట్ చూసాను. ఆ ప్యాంట్ చూడగానే వేసుకుంటే అద్దరిపోద్ది, చినిగిపోద్ది, మామూలుగా ఉండదు, బిల్డప్ కొట్టచ్చు అని చెప్పి బుక్ చేశాను. 850 రూపాయలు, ఇది 1500 ఆఫర్లో. సో బాగుంది, కంపెనీ ప్రోడక్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి బుక్ చేశారు. నాకు 1 వీక్ టైం, 1 వీక్ దాకా కొంచెం బిల్డప్ ఉంటుంది కదా మనకు. నేను పెట్టిన ప్రోడక్ట్ వచ్చిందా లేదా చెప్పబోయే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, వాల్యుబుల్ పర్సన్, ఒక పర్సన్ గురించి చెప్పాలి. దట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దెన్ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్. ఎందుకు అంటున్నానంటే, నేను 1 మంత్లో ఒక 10 డెలివరీస్ పెట్టినా కూడా అంతా ఒక 2 మంత్స్ 3 మంత్స్ నుంచి అట్లా ఫ్లిప్కార్ట్లో నుంచి వస్తున్నప్పుడు బాగా నా ఫ్లాట్ అనేది అతనికి తెలిసిపోయింది అనమాట. అంటే ఎప్పుడు బుక్ చేస్తే ఆ ఏరియాలో అన్నీ బుక్ చేస్తారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసి ఖాళీ మెల్లి కొడుతూ ఉంటాడు అనమాట. సో నేను వెళ్ళి ఇలా తీసుకుంటూ ఉంటాం. అలా ఏదైనా ఉంటే మనకు డైరెక్ట్గా ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి ఏ ప్రోడక్ట్ మిస్ అవ్వకుండా మనకు తీసుకొచ్చి ఇస్తాడు కదా అని ఒక చిన్న నమ్మకం కలిగిద్ది అనమాట డెలివరీ బాయ్ మీద. అలా ఉన్నప్పుడు నేను అలానే అతన్ని నమ్మినప్పుడు అతను ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నాకు ఇచ్చేసాడు. ఇది నేను పెట్టిన ఆర్డర్ ఏదైతే వచ్చిందో 1 వీక్ తర్వాత ఆతృతగా ఎదురు చూస్తున్న టైంలో నా డెలివరీ నాకు వచ్చింది. వచ్చినప్పుడు నేను మనవాడికి ఓటీపీ చెప్పేశాను, అతనికి నాకు డెలివరీ చేసి ఓకేనా అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను హడావుడిలో ఉండి కొంచెం ఎడిట్ వర్క్లో ఉండేసి సరేలే సాయంత్రం మొత్తం బాత్ చేసి విచ్చలవిడిగా 1 గంట సేపు తిరగవచ్చు, టీలు తాగొచ్చు, కాఫీలు తాగొచ్చు, కొంచెం బిల్డప్ కొట్టవచ్చు, కొత్త ప్యాంట్ అని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతారు కదా బాగుంటుంది అని చెప్పేసి ఏదో ఫోజులు కొడదామని చెప్పేసి కవర్ ఓపెన్ చేస్తే ఏమో తెలుసా, పైన కవర్లో నేను పెట్టిన ప్రోడక్టే ఉంది. నేను ఏదైతే కంపెనీ పెట్టానో ప్రోడక్ట్ అదే పేరు ఉంది. లోపల ప్యాంట్ ఓపెన్ చేస్తే అది అసలుకి ఎప్పుడుదో, అది ఏ జమానా ప్యాంటో తెలీదు, తుప్పు పట్టిపోయింది. అలాంటి ప్యాంట్ పంపించాడు నాకు. ఆ తుప్పు పట్టిన ప్యాంటుని చూసి నా ఫీజులు ఎగిరిపోయినాయి, చాయ్ డ్రీమ్స్ పోయినాయి, ఫ్రెండ్స్ ముందు ఫోజులు డ్రీమ్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. అసలుకి ఎట్లా అయిపోయిందంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. అద్దరిపోయే ప్యాంట్ అనమాట, అంత బాగుంది చూసేదానికి అది. సో చాలా ఫీల్ అయ్యాను. సరేలే ఏదైతే అదేందులే, మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో మాట్లాడాను అనమాట. ఇలా ఆర్డర్ మిస్ అయిపోయింది, నేను పెట్టింది వేరేది వచ్చింది, నేను పెట్టింది ఒకటి వచ్చింది వేరేది. సో నాకు ఇది మీరు వేరేది పంపిస్తానన్నా ప్యాంట్ ఓకే, లేదా నాది అమౌంట్ రీఫండ్ చేస్తానన్నా ఓకే అని చెప్పాను. చేస్తే వాళ్ళు మళ్ళీ 3 డేస్ వెయిట్ చేశారు, నా ప్యాంట్ నాకు మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి. మళ్ళీ కూడా అది రాలేదు. ఆ ఫొటోస్ తీసి పెట్టమన్నారు, అన్నీ పెట్టిన తర్వాత నాకు మీకు రీఫండ్ కావాలా అని అడిగాడు. నాకు ఇంకా బోర్ కొట్టేసింది ఆ ప్యాంట్ మీద. సో రీఫండ్ చేసేయండి అని చెప్పాను. సరే సార్ మీకు 1 వీక్లో మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది అని చెప్పాడు. 1 వీక్ వెయిట్ చేశాను, 10 డేస్ వెయిట్ చేశాను, 1 మంత్ వెయిట్ చేశాను. వాడు ఆ టైం తర్వాత రెస్పాండ్ అయింది ఏంటి తెలుసా, సార్ మీరు పెట్టే ప్రోడక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు సార్ అంటాడు. అరే మ్యాచ్ అవ్వటం ఏంటంటే, నాకు పంపించింది వేరే ప్రోడక్టు, నేను పెట్టింది వేరే ప్రోడక్టు, ఎలా మ్యాచ్ అవుతుంది? సో ప్రాబ్లం మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నేను పెట్టిన ప్రోడక్ట్ రాలేదు, నాకు వేరే ప్రోడక్ట్ పంపించారు లోపల. సో నాకు ఇది రిజల్ట్, మీరు ఏదైతే ఉందో మీరు తీసుకోండి, లేదా నా అమౌంట్ అయినా నాకు రీఫండ్ చేయండి, లేదా నాకు ఇంకొక సేమ్ నేను పెట్టిన ప్యాంటే నాకు పంపించండి అని కూడా చెప్పాను. సో దేనికి రెస్పాన్స్ లేదు. డెలివరీ బాయ్ మళ్ళీ ఇంకొకటి నాది ఒక డెలివరీ ఉంటే వచ్చాడనమాట. నేనేం చెప్పానంటే, ఈ డెలివరీ నువ్వు నిన్న పెట్టింది నాకు రాలేదు కదా, సో ఈ ప్యాంట్ నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వేదో సిస్టంలో తీసుకోవట్లేదు అంటున్నావు, నువ్వు అక్కడ పెట్టుకొని ఆ సాల్వ్ చేసుకో ప్రాబ్లం, నాకైతే రీఫండ్ వచ్చేలాగా మీరు మాట్లాడుకొని ఏదైనా చేయండి, లేదా నాకు సేమ్ నేను పెట్టిన ప్రోడక్ట్ ప్యాంట్ అయినా రండి అని చెప్పేసి నేను చెప్పేసాను. ఎందుకంటే ఇతనే నాకు అది రాంగ్ పంపించాడా లేకపోతే ఏమైందో నాకు తెలియదు. నాకు డెలివరీ అయితే కరెక్ట్ కావలేదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే దీనికి మ్యాచ్ అవ్వట్లేదు సార్, మేమేం చేయలేము సార్ అని అంటున్నాడు. ఆడేదో చేయలేక, వీళ్ళేది చేయలేక, ఏం చేయలేక, నేను ఓటీపీ చెప్పటం, ఇవన్నీ ఫైనల్గా ఏమైందంటే మనకే లాస్ అవుతుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాడు ఏం చేస్తాడు, ఏదో ప్యాంట్ పంపిస్తాడు, మనం పెట్టినప్పుడు ఏదో పంపించేస్తాడు, వాడికి ఏం అవసరం, పంపించేస్తారు ప్రోడక్ట్ ఏది వచ్చినా మనం చూసుకొని ఆ ఓటీపీ చెప్పాలి. అది నేను చెప్పలేదు.
అది నా మిస్టేక్ అనిపించింది. 850 రూపాయలు చాలా అంటే చాలా లాసు. అండ్ మెయిన్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇలా పంపించటం, ఒక ప్రోడక్ట్ పెడితే ఇంకో ప్రోడక్ట్ పంపించి దోచుకోవటం అనేది చాలా పెద్ద ఘోరం. అది ఆ ఘోరాన్ని నేను తట్టుకోలేకపోయాను. మీరు కూడా ఇలాంటి ఘోరాలు తట్టుకోకూడదు, ప్రశాంతిగా ఉండాలి అని అనిపిస్తే ఏదైనా డెలివరీ పెట్టినప్పుడు ఓటీపీ ముందే చెప్పకుండా డెలివరీ చూసుకొని మీకు వచ్చిన ప్రోడక్ట్ ఇది కరెక్టేనా, బాగుందా లేదని చెక్ చేసుకొని అప్పుడు ఓటీపీ చెప్పండి. ముందే ఓటీపీ చెప్పారనుకోండి ఇంక అంతే, ఆడేం చేయలేడు, మనం ఏం చేయలేం, మధ్యలో కూర్చొని ఉండాలి. సో అలా ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం ఇది చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు కారు మబ్బుల్ని పక్కకు జరుపుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.